తెలుగువారి వంటలో ఇవాళ మిరియాల చారు ఎలా పెట్టాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు మిరియాలు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఈ రేషియోతో మీరు మిరియాల చారు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు మీకు 4, ఎండుమిరపకాయలు మీరు కారం ఎంత తింటారో అంత, నేను 4 తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొత్తిమీర, పోపుకు కావాల్సిన సామాన్లు, ఇంగవ, పసుపు పొడి, కరేపాకు, చింతపండు వచ్చి మీకు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఆ తర్వాత 2 టమోటాలు, ఆ తర్వాత తగినంత ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని టమోటాలని ఇలా సగం కట్ చేస్తే మీకు ఈజీగా మీకు తునుగుతుంది. ఇలా తుంచి వేస్తేనే మిరియాల చారుకి కొంచెం టేస్ట్ బాగా ఉంటుంది. సో ఇలా మీరు దీన్ని తుంచి వేసి ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా మీరు ఉడకపెట్టాలి బాగా. ఇది ఉడికిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇలా తుంచి మనం 2 టమాటాలని ఇలా తుంచి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ టమోటాలన్నీ మీరు ఇలా చేత్తోనే నలుపుకుంటే బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ టేస్ట్ తరిగితే కన్నా మీ ఇష్టము. అది అలా బాగా నలుపుకొని వాటర్లో బాగా ఉడికించాలి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మీకు డ్రై ఒక చిన్న పెనం పెట్టుకొని ఆ పెనంలో ఫస్ట్ మిరియాలు వేపుకోవాలి. ఆ తర్వాత ధనియాలు అలా ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలి. జస్ట్ మీకు డ్రై షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ధనియాలు ఎందుకంటే నేను విడివిడిగా వేపుకుంటున్నాను, ఎందుకంటే మనకు ధనియాలు కొంచెం, మిరియాలు ఒక 2 మినిట్స్ వేగాల్సి వస్తుంది, ధనియాలు జస్ట్ 1 మినిట్. జీలకర్ర వేడి పెనంలో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేగితే సరిపోతుంది. అలా మనము రేషియో ప్రకారం, సో అందుకని మనం కలిపి వేపుకోకూడదు. ఇలా మీరు వేపుకున్న తర్వాత దీన్ని మనము జస్ట్ నేను చిన్న మీకు రోల్ లాగా తీసుకున్నాను. లేదు మీ దగ్గర రోల్ లేకపోయినా మిక్సీలో వేసుకోండి. ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర కూడా మనం వేపుకొని అన్నీ దీనిలో వేసుకొని కొంచెం దంచుకోవాలి. లేదు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మనం ఇది పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేసి ఇందులోనే నేను దంచుకుంటాను. మీకు సెమీ క్రష్ లాగా దంచుకొని మీరు ఇందులోకి వేసుకోవాలి. మీకు అప్పుడు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఎందుకంటే మీకు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ మనము ఇలా దీంట్లోనే మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్ళు వేసుకున్న దాంట్లోకి మీరు ఉప్పు కూడా తగినంత ఉప్పు, ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న కొత్తిమీర, ఇవి బాగా మీకు ఉడికితే కొత్తిమీర స్మెల్ కూడా మీకు చారులోకి బాగా వెళ్తుంది. ఆ తర్వాత పక్కన ఒక చిన్న ప్యాన్లో, మనం ఇంతకు వేపుకున్న లాంటి ప్యాన్లోనే చేసుకోవచ్చు, దాంట్లోకి మనము తీసుకున్న పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. దాంట్లోకి మనము ఎండుమిరపకాయలు, వెల్లుల్లి నేను ఇలా సెమీ క్రష్గా చేశాను, అది కూడా వేసుకొని వేపుకోవాలి. మీకు ఇంగువ స్మెల్ అది బాగా పడుతుంది. ఇది మనము ఈ మిరియాల చారులోకి వేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా మీకు మిరియాల చారు రెడీ అయిపోయింది. దీన్ని వేసేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి కదా. మీరు వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా ఉడికిస్తే కారం కూడా అవసరం లేదు, కారం సరిపోతుంది. ఒకవేళ మీకు కారం కావాలి అంటే మీరు సపరేట్గా వేసుకోవచ్చు. కానీ ఇది మీకు బాగా ఉడకాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మీకు ఫ్లేవర్ అంతా, ఆ టమోటా అంతా, చింతపండు వాటర్ అంతా లోపలికి వెళ్తుంది. ఇది ఉడికిన తర్వాత దింపి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా మీకు మిరియాల రసం రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకొని మీరు అన్నంతో ఈ మిరియాల చారు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా మీకు మిరియాల చారు రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.